మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. శాకంబరిగా మారమ్మ తల్లి మస్తాన్పేటలో భక్తి పారవస్యం. పచ్చని కూరగాయలు, రంగురంగుల పండ్లు మధ్యలో కొలువై ఉన్న మారమ్మ తల్లి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మస్తాన్పేటలో వెలిసిన శ్రీ 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 మారమ్మదేవి ఆలయంలో ఆషాఢ బహుళ నవమి సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో మారమ్మ తల్లిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పచ్చని కూరగాయలు, రంగురంగుల పండ్లతో శాకంబరి రూపంలో కొలువు తీరిన అమ్మవారి దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి శాకంబరి రూపాన్ని గుంతకల్లు వంట సిఐ మనోహర్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి, పంటలు, ఆహార సమృద్ధికి ప్రతీకగా శాకంబరి దేవిని భక్తులు కొలుస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపడతారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మారమ్మ తల్లి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమరుగగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చిన మారమ్మ తల్లిని చూసి భక్తులు పులకించిపోయారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో గుంతకల్లు పట్టణంతో పాటు రాష్ట్ర దేశ ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలిచే మారమ్మ తల్లికి శాకంబరి అలంకరణ నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మస్తాన్పేట నందు వెలిసినటువంటి మారమ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈరోజు శాకంబరి అలంకరణలో అద్భుతంగా మనకు ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నారు. ఇందుమూలంగా అమ్మవారిని కోరుకోవడం, అందరూ కూడా సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క పంటలు, రైతులు, అదేవిధంగా ప్రతి ఒక్క జీవులు, మనుషులు మరియు జీవరాశులు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, అమ్మవారు చల్లగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. శ్రీ 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 మారమ్మదేవి ఆలయం మస్తాన్పేట. మారమ్మదేవి మస్తాన్పేటలో వెలిసినప్పటి నుంచి ఈ ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు అందుబాటులో అమ్మవారు వారి కోరిన కోరికలు తీరుస్తూ ఈ మారమ్మదేవి మస్తాన్పేటలో వెలిసి ఉన్నది. ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతున్నట్లే